బొత్స సత్యనారాయణ గారికి ముందు పెద్ద నమస్కారం. మరి సత్యబాబు గారు, అంబటి రాంబాబు గారు అమ్మని ఎవరు తిట్టారండి? మీరు ఏమైనా డిబేట్స్ గట్ట పెట్టారా? ఏమైనా వీడియో గట్ట ఏమైనా మీ దగ్గర ఉందా? అంబటి రాంబాబు గారు అమ్మని ఎవరండి బయటికి తీసుకొచ్చారు? ఒక ఒక సీఎం స్థానంలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని ఎవడమ్మ మొగుడు వస్తే రాని, ఎవడొస్తే రాని అని చెప్పేసి ఆయన పనికిమాల మాటలు ఆడేసి ఈరోజు అసెంబ్లీ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి? నేను సూటిగా అడుగుతున్న బొత్స సత్యనారాయణ గారిని. మరి ఆ రోజు భువనేశ్వరి అమ్మగారిని నోటుకొచ్చిన మాటలు అవాకులు చవాకులు పేలేరు, అప్పుడు గుర్తు లేదండి. ఇప్పుడేమో భక్తి ప్రవచనాలు వల్లిస్తున్నారు ఏంటంటే అసెంబ్లీలోకి వచ్చి. లోకేష్ గారు ఏమన్నారండి? లోకేష్ గారు ఒకటే చెప్పారండి, మీ తల్లైనా మా తల్లైనా ఎవరి తల్లిని ఎవడ విమర్శించినా కూడా ఊరుకునేది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఒకసారి తెలుసుకొని మీరు మాట్లాడండి. తెలియకపోతే మీకు రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి రాజీనామా చేసేసి హ్యాపీగా కూర్చోండి. మీకు మాట్లాడడం రావట్లేదు, మీకు ఎలాగ నోరు కూడా పడిపోయింది. ఎందుకు సార్ మీరు అన్నింటిలో దూరిపోతారు? మీకు ఏదో పెద్ద సీనియర్ మంత్రి అనుకుంటున్నారా? మీకే అస్సలు మీకు మిడిమిడి జ్ఞానంతో పనిచేసే మినిస్టర్ మీరు. మీకేదో అదృష్టం కొద్దీ ప్రజల్లో మోసం చేసి ఇలా వచ్చేసారు. కానీ బొత్స సత్యనారాయణ గారు సరే, నాకు అవన్నీ వద్దండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మదర్ని తిట్టారు, వాళ్ళ డాడీని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టవలసిన అవసరం ఏంటి అంబటి రాంబాబుకి? మళ్ళీ ఏంటి పోలీస్ వ్యాన్లో ఉంటూ తగ్గేదే లేదని చెప్పి చెయ్యి చూపిస్తూ సూపర్ అండి. ఏదైనా మనిషి విలువ తెలియదు కదండి, తెలుసుకోవాలని చెప్తున్నానండి. లోకేష్ గారు ఆయన చట్టబద్ధంగానే పనిచేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగానే పనిచేస్తుంది టీడీపీ గవర్నమెంట్. వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయాలకు కూడా నేను స్వాగతిస్తాను. ఎందుకంటే ఏదో డిప్యూటీ సీఎం ఆషామాషి అయిన మనిషి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్ని పాలిస్తున్నారంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. మీరేదో 11 మంది అసెంబ్లీలోకి వెళ్ళారు. ఏదో మీకు కావాల్సిన విషయాలు, మీకు తెలియవలసిన విషయాలు, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే అడగండి. మీరేమైనా అసెంబ్లీని వాకౌట్ చేయకుండా నీట్గా, నిక్కచ్చిగా, నిజాయితీగా నిలకడతో మీరు అసెంబ్లీలో మీ ఉన్న కొంత సమయానైనా అసెంబ్లీలతో కేటాయించండి. నెలకి జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ జీతం తీసుకునేటప్పుడు కూడా మీ పనితనానికి గౌరవం ఇచ్చి చూపించండి తప్పించి మీరేదో 11 గంటలకు వచ్చాము మళ్ళీ 11 గంటలకే బయటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి వద్దు. బొత్స సత్యనారాయణ గారు మీకు మాట్లాడడం రాదు, మీకు మాట్లాడడం తెలియదు. హ్యాపీగా ఇంట్లో కూర్చోండి సార్. మీకు ఎందుకండి ఈ రాజకీయాలు? అయిపోయింది, మీ సర్వీస్ అయిపోయింది. ఉంటాను సార్, గుడ్ బై.